అభ్యాసీ త్రిలర్నింగ్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ పెద్దింటి రామకృష్ణ చక్రవర్తి. ఈరోజు మన దానశీలంలో ముఖ్యమైన పద్యం. ఎప్పుడైతే శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని వారించడానికి ప్రయత్నం చేశాడో దానికి బదులుగా బలిచక్రవర్తి శుక్రాచార్యుడితో ఇలా అంటున్నాడు. శ్రద్ధగా వినండి, నేర్చుకోండి. నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైనన్ గులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ముపో హరుండైనన్ హరి అయిన నీరజభౌండభ్యాగతుండైన నౌన్ దిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్య వేయేటికిన్. చూడండి ఎంత అద్భుతం అనేది. శుక్రాచార్య, నాకు నరకం దాపురించిన, మలమూత్రాలు బంధింపబడిన, ఈ భూమండలమే నశించిన, నాకు అకాల మరణం సంభవించిన, నా వంశ నాశనమైన పర్వాలేదు. నిజంగా ఇవన్నీ వస్తే రాని, ఏమైనా కానీ ఇన్ని మాటలు అనవసరం. నా అభిప్రాయం నీతో చెబుతున్నాను విను. దానం పట్టడానికి వచ్చినవాడు శివుడే కావచ్చు, విష్ణువే కావచ్చు, బ్రహ్మదేవుడే కావచ్చు. అవును అనే మాట ఇచ్చాక మాట తప్పడం నా నాలుకకు తెలియదు. కాబట్టి ఎవరికైనా సరే దానం అడిగితే ఇవ్వాల్సిందే. ఆ దానానికి ఉన్న ప్రాముఖ్యత అలాంటిది, ఆ దాన గుణానికి ఉన్న గొప్పతనం అలాంటిది. కాబట్టి ఏమైనా జరగని, వంశ నాశనం అయిపోని, రాజ్యం పోని, రాణులు పోని, సర్వ నాశనం అయిపోని, ఏదైనా కానీ నేను దానం మాత్రం ఇవ్వాల్సిందే అని బలిచక్రవర్తి నొక్కి ఒక్కాణించాడు శుక్రాచార్యుడికి. ఇంత అద్భుతమైన పద్యం భాగవతంలో తీసుకోబడింది. పోతనామాత్యుడు రాసింది. నేను అతి ముఖ్యమైనటువంటి వాటినే ప్రస్తావిస్తున్నాను. అంటే పువ్వు గుర్తున్న పద్యాలనే కంఠస్థం చేయాల్సి ఉంటుంది కాబట్టి అందరికీ అనుకూలంగా ఉండటం కోసం, సౌలభ్యం కోసం నేను ఈ పువ్వు గుర్తు ఉన్న పద్యాలనే మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. మీకేమైనా సందేహాలుంటే కామెంట్ సెక్షన్లో ఇవ్వండి, చెప్తాను. చక్కగా నేర్చుకోండి, శ్రద్ధగా వినండి. ఏమాత్రం మీకు సందేహం వచ్చినా అడగండి. ఓం శ్రీ సరస్వత్యై నమః.